ఆత్మీయ మిత్రుడు శంకర్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కె రంజిత్ కుమార్, చిగురువాడ. విజయవాడ మొత్తం ఒకవైపు భోగి చేసుకుంటుంటే వైసీపీ నాయకులు మాత్రం టీడీపీ జీవోలందరూ తగలబెడుతున్నారు. ఈ ప్రస్తుతం మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ ఉన్నారు. అంత మాట సార్, ఒకవైపు భోగి చేసుకుంటుంటే మీరెందుకు జీవోలను తగలబెడుతున్నారు? ఈరోజు భోగి పండగ అంటే మన ఇంట్లో పాత సామాన్లు, చిరాలోజన్లు అవన్నీ గారి భోగి మంటల్లో వేసి రానున్న రోజుల్లో ఆ దేవుడి ఒక ఆశీర్వాదంతో మంచి జరగాలని చెప్పని కోరుకుంటాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి జీవోలు ఇచ్చారో అవన్నీ గారు భోగి మంటల్లో వేసి ఆ చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పని దేవుని కోరుకోవటం జరిగింది. ఎంత కోరుకున్నా ఏమి చేసినా కుక్కతో ఒక వంకర, ఆయన మారరు, ఆయన మనస్తత్వం మారదు. ఇదే విధంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసుకుంటూనే ఉంటారు. మేము మాత్రం ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడతాం. కాబట్టి ఏదైతే ఈ జీవోలు ఉన్నాయో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ జీవోల పరంగా ఆ ఎన్ని గారు వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ మోడల్ అంతా ప్రజలకి ఉపయోగపడేవి, మీరందరూ రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళని చెప్తున్నారు. దీన్ని ఏమంటారు? నిజంగా ప్రజానీకానికి ఉపయోగపడేది అయితే ప్రభుత్వం వాళ్ళదే కదా. ఎవరన్నా ఒక్కరన్నా వచ్చారా టెండర్లో పాల్గొనడానికి? వాళ్ళు ఒక స్కామ్ చేస్తున్నారు కాబట్టి, కేవలం డబ్బులు దండుకోవటం కోసం, వాళ్ళ కమిషన్ల కోసం కక్కుర్తిబరి చేసే స్కాములు కాబట్టే ఈరోజు ఎవరు కూడా ముందుకు రాట్లా. ప్రజానికం ఎవరు కూడా ఆయనకు మద్దతు ఇవ్వట్లా. ప్రజానికానికి అది వ్యతిరేకం కాబట్టే 1,04,00,000 సంతకాలు ఈరోజు ప్రజానికం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేయొద్దు, ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పని ఈరోజు మద్దతు ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా అవి చూసైనా బుద్ధి తెచ్చుకుని వాళ్ళు అది ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్స్ అన్ని రాకుండా చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ బాగుపడడం ఆయనకి ఇష్టం లేదని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. దీన్ని ఏమంటారు? స్కామ్ కాబట్టి వాళ్ళు రావట్లేదు. ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా సిగ్గు లేకుండా ఆ మాటలు మాట్లాడతారా? మాకు బలం లేదు అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? తప్పు చేస్తే తప్పకుండా చట్టం ముందు నిలబెడతా అన్నారు. అది తప్పు కాబట్టి ఎవరు ముందుకు రాట్లా. కాబట్టి ఇలాంటి చేయలేని కార్యక్రమాలన్నీ గారు అది కావాలని చేస్తున్నారు. అవన్నీ కావాలని మా మీద ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరిహరిస్తున్నారు. ఎప్పటికన్నా పరిపాలన చేయమని నేను ఇందాక పార్థసారథి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి రమ్మనండి, నేను భోగి రోజు చెప్తాను, పీపీపీ మోడల్ ప్రజలకు ఎంత ఉపయోగపడిద్దో అని అంటున్నారు. దీన్ని ఏమంటారు? సరే, 5 సంవత్సరాల సారథి గారు మా పార్టీలోనే ఉన్నారు. ఇంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్నారు, మంత్రి పదవి కోసం, చంద్రబాబు నాయుడు గారి కళ్ళలో ఆనందం కోసం ఆయన అనేకంగా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పీపీపీ మోడల్ ద్వారా టీడీపీ వాళ్ళకే ఉపయోగం కానీ ప్రజలకు ఉపయోగం కాదంటున్న దేవినేని అవినాష్. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.